కాకినాడ జిల్లా సార్లంక అగ్ని ప్రమాద బాధితుల కండగా నిలిచింది వైఎస్ఆర్సీపీ. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో 38 పూరిళ్లు దగ్ధమైపోయాయి. దీంతో సార్లంకలో కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, నరసాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు, పత్తిపాడు ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు పర్యటించి బాధిత గిరిజన కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదంలో తాము సర్వం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కో కుటుంబానికి 10,000 చొప్పున 38 కుటుంబాలకు దాడిశెట్టి రాజా ఆర్థిక సాయం అందించారు. ప్రత్యేక క్యాంప్ నిర్వహించి బాధితులకు ప్రభుత్వం ఆధార్ కార్డులు, ఇతర ధ్రువపత్రాలు అందజేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో పూరిళ్లు దగ్ధమైన నేపథ్యంలో బాధిత కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. 38 ఇళ్లు కాలిపోయి, గ్రామం అంతా కాలిపోయి తీవ్రంగా ఇక్కడున్న గిరిజన బిడ్డలందరూ కూడా నష్టపోయిన పరిస్థితి. ఈ వారం రోజులు కూడా వీళ్ళకి ఏం జరుగుతుంది, ఎలా చేస్తుంది, గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని చెప్పేసి ఎప్పటికప్పుడు చూస్తూ ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే పరిస్థితులు చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. మేము మాట్లాడితే ఇక్కడ గిరిజన బిడ్డలందరూ మాట్లాడుతున్నారు, వచ్చి ఒక 2 రోజులు 3 రోజులు మాకు భోజనాలు పెట్టి ఒక 25,000 చేతిలో పెట్టి వెళ్లిపోయిన పరిస్థితి, మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్లిపోయిన పరిస్థితి మాకు కనిపిస్తుంది. మా పరిస్థితి చూస్తుంటే ఇక్కడ చెట్ల కింద పుట్ల కింద ఉండి పరిస్థితి ఉంది తప్పించి మాకేమీ షెల్టర్ లేదని చెప్పేసి వారు వాపోవడం జరుగుతుంది. మేము ఏ పరిస్థితిలో అయితే వాళ్ళందరినీ చూసామో అదే పరిస్థితిలో ఇవాళ కూడా గ్రామస్తులు ఉండడం చాలా చాలా దారుణం అండి. చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు కోరుకునేది ఒకటే, పక్కా ఇల్లులు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. గ్రామస్తులు, ఇల్లులు కాలిపోయిన బాధితులందరూ కూడా మన రాజా గారికి విషయాలన్నీ చెప్పారు.